తెలంగాణలో అందుబాటులో లేని విత్తనాలు, రైతులకు అందని విత్తనాలు, క్షేత్రస్థాయిలో రైతన్నకు అందని విత్తనాలు, విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాత, ఇలా రోజు ఈ హెడ్లైన్స్ వింటూ ఉన్నాం. మరి ఈ ప్రచారంలో నిజమెంత? నిజంగా తెలంగాణలో విత్తనాల కొరత ఉందా? అదే నిజమైతే దానికి కారణం ఎవరు? ప్రభుత్వమా లేక ఇంకెవరైనా? అన్నదాత ఆక్రోశంలో ఉన్నాడన్న ప్రచారంలో నిజమెంత? లెట్స్ సీ. తొలకరి పడకముందే తెలంగాణలో విత్తనాల అలజడి మొదలైంది. సాగు సమయానికి కాస్త టైం అటు ఇటు అయినా కూడా విత్తనాలను సేకరించి పెట్టుకుంటే బెటర్ కదా అనే ఆలోచన రైతుల్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా విత్తనాలు కొనుగోళ్లు పెరిగాయి. అందరికీ ఒకేసారి కావాలనుకునేసరికి డిమాండ్ కూడా పెరిగింది. అది కాస్త కొరతకు దారితీస్తుంది. ఆ కొరతే అన్నదాతలు ఆవేశాన్ని నిద్రలేపింది. ఆ ఆవేశమే ఆందోళనలకు కారణమవుతోంది. తెలంగాణలో విత్తనాల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి, ఇది నిజం. కానీ నిజంగా విత్తనాలు అందుబాటులో లేవా అంటే ఉన్నాయనే చెప్పాలి. బట్ రైతులకు కావాల్సింది కొన్ని రకాల బ్రాండ్ల విత్తనాలు. తమకు ఆ విత్తనాలు మాత్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ వచ్చింది అసలు చిక్కు. ఆ విత్తనాల కోసమే చిన్నపాటి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. గతేడాది ఓ కంపెనీ విత్తనాలు సాగు చేసిన రైతులకు దిగుబడి వచ్చిందన్న ప్రచారం మొదలైంది. దీంతో తమకు కూడా ఆ కంపెనీ విత్తనాలే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కంపెనీ విత్తనాలు నాటితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది ఒక ప్రచారం జరిగింది కాబట్టి తమకు కూడా ఎక్కువ దిగుబడి కావాలి కాబట్టి ఆ బ్రాండ్ విత్తనాలే కావాలని కోరుతున్నారు. అయితే డిమాండ్కు తగ్గట్టుగా కంపెనీ విత్తనాలు డీలర్ల వద్ద లేవు, కొంతమేరకు ఉన్నాయి. దాంతో కొందరికి అమ్మితే పద్ధతి కాదని అందరికీ అందేలా కొన్ని ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు డీలర్లు. అంటే మన జిల్లాలో పత్తి ఎక్కువగా మేజర్గా సాగు చేయబడుతుంది కాబట్టి దానిలో భాగంగా మనకు దగ్గర మన జిల్లాకు ఒక 55 కంపెనీలకు సంబంధించి 128 రకాలు పత్తి రకాలు మన జిల్లాకు రావడం జరిగింది. సో మేజర్గా రైతులు మంచి దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రాశి సీడ్ కంపెనీ చెందిన 659 వెరైటీని ఎక్కువ మంది దానికే మొగ్గు చూపుతున్నారు కాబట్టి దాని కొరకే మనకు కొంచెము ఇక్కడ రైతులు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే అంతా సరిగ్గా చేస్తే వాళ్ళు వ్యాపారులు ఎందుకు అవుతారు? కొందరు వ్యాపారులు రైతుల డిమాండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ ధరను అమాంతం పెంచేస్తున్నారు. బట్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి విత్తనాల లభ్యతపై రివ్యూలు నిర్వహించారు. రైతులకు అందుబాటులో విత్తనాలను ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు నకిలీ విత్తనాలను అమ్మితే ఏ బ్రాండ్లని నకిలీవి తయారు చేసి అమ్మేస్తూ ఉంటారు. హడావిడిలో రైతులు కొనుక్కెళ్ళి మోసపోతూ ఉంటారు. తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి చర్యలు పాల్పడితే అంటూ పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాంటి ఆదేశాలే ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల పట్టుకున్నారు కూడా. చాలా జిల్లాల్లో నాసిరక విత్తనాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇంకా గోడౌన్స్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో కావాలని కృత్రిమ కొరత సృష్టించిన నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టినా తీవ్రమైన చర్యలు తప్పవు. ఇది యాక్చువల్ సిచ్యువేషన్. ఇప్పుడు విత్తనాలపై జరుగుతున్న రాజకీయాలపై ఒకసారి ఫోకస్ చేద్దాం. విపక్షాలకు విత్తనాల అంశం రాజకీయ అస్త్రంగా మారింది. అఫ్కోర్స్ నేతల మనుగడకు ఏదో ఒక అంశం ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను దాని మీద ఆందోళన చేస్తూ ఉండాలి, తప్పులేదు. కానీ దానికోసం రైతన్నను పావుగా వాడుకోవడం సరికాదంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆరుగాలను చెమటొచ్చి దుక్కి పంటను సాగు చేస్తారు. ఇప్పుడు నేతలు చేసే కన్ఫ్యూజన్ కారణంగా విత్తనాల కోసం రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది అని. అంటే కొరత లేనే లేదా అంటే లేదని కాదు, ఉంది అనే చెప్పాలి. రైతులంతా ఒకే బ్రాండ్ విత్తనాలు కావాలని ఎక్స్పెక్ట్ చేయడం సమస్యకు కారణమైంది. బట్ మెల్లిగా సమస్యలన్నీ తీరుతాయి. ఇది ప్రభుత్వం ఇస్తున్న హామీ. సో కాస్త సంయమనం పాటిస్తే పరిస్థితులన్నీ మెరుగుపడతాయనేది ప్రభుత్వ హామీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.